పాయింట్ ఎందుకు రేజ్ చేస్తుంది టీడీపీ కూడా? అప్పుడు చేశారనుకోండి హఠాత్తు అంటారు మీరు. ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పటి నుంచి చర్చ ప్రారంభమైపోయింది కదా, సైకలాజికల్గా మీరు సిద్ధమైపోతారు. ఇప్పుడు చాలా 3 సంవత్సరాల ముందే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనని? అప్పటికి తెలుగుదేశం ఏం పొత్తం లేదే, బీజేపీ ఏం పొత్తం లేదే, కానీ అప్పటి నుంచి సైకలాజికల్గా ప్రిపేర్ చేశాడుగా. అంటే డెవలప్మెంట్ కూడా ఇంకా ఎక్కడిదక్కడ ఉంది. పోనీ రాజధాని పూర్తి అయిపోయిందో, లేదంటే ఏ ప్రాజెక్టులు అయిపోయినాయి, మొత్తం పరిశ్రమలు వచ్చేసినాయి అన్నప్పుడు పగ్గాలు ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు బాబు గారి అవసరం అంటే ఆయన అనుభవం ఇంకా రాష్ట్రానికి అవసరం ఉందేమో. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి ఆయన కూర్చోబెడితే ఆయన కంటిన్యూ చేయగలరా? ఇప్పుడు కూటమి అసలు లేదు, ఆలు లేదు, సూలు లేదు, ఈయనేంది సీఎం అని కార్యకర్తలందరూ ఎగబడుతుంటే ఈయన వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని అన్నాడు అని ఎవరన్నా అనుకున్నారా ఆ రోజున? సైకలాజికల్గా సిద్ధమయ్యారు. ఓహో మనోడు పొత్తులకి రెడీ అవుతున్నాడు, తెలుగుదేశంతో పొత్తులకి రెడీ అవుతున్నాడు, ఏమన్నా 2.5 ఏళ్ళు పెట్టుకుంటాడేమోలే, సగం అంటాడేమోలే, ఆ తర్వాత కనీసం ఒక ఏడాదన్నా ఉంటుందేమోలే, లేదా సగం సీట్లు అన్న తీసుకుంటాడేమోలే, ఇట్లా అనుకుని చివరికి 21కి మనం సర్దుకుంటున్నాం, మన దగ్గర ఎంత సీన్ ఉంది అని అనగానే సెటిల్ అయిపోయారుగా, ఒప్పుకున్నారుగా కార్యకర్తలు. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటి, చంద్రబాబు గారి అనుభవంతో ఇన్నేళ్ళు అనుభవం, ఆటోమేటిక్గా ఈ అనుభవం తర్వాత ఇప్పుడు ఏముంది, సంక్షేమ పథకాలు ఇవన్నీ